మత్తయి సువార్త 25:31 చదువుతున్నామండి. మరి యేసు ప్రభు పేరట మనం ఏం చేస్తే ఏమండి ఆయన నామాన్ని కూడా మనం ఏం చేయాలండి, వాళ్ళకి పరిచయం చేయాలి. యేసు ప్రభు గొప్పవారు అని చెప్పినప్పుడు వారికి శాంతి కలుగుతుంది వారి మనసులో. ఏమండి, దేవుడు నా నామాన్ని తెలియచేయాలని ఆయన ఎదురు చూస్తున్నారు. మీరు ఎప్పుడైతే వాళ్ళకి సహాయం చేస్తారో, ఎప్పుడైతే ఏమండి ఏంటంటండి, యేసు ప్రభు పేరు వారికి ఎప్పుడైతే మీరు పరిచయం చేసి మీకున్నదేదో వారికి పెడతారో అప్పుడు ఏంటంట, ఆయన సంతోషపడతాడు. నా నా నామాన్ని ఎక్కడైతే ప్రకటిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. ఆయన నామం పేరట ఎవరికైనా మీరు ఏదైనా ఆహారం పెట్టినా అది వర్తింపబడద్దు. అప్పుడు ఏమండి, ఆయన నామం లేకుండా తీసుకోండి తినండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏం చేయాలి? అమ్మా తీసుకోండి తినండి, యేసుప్రభుని నమ్ముకోండి అమ్మ, మీ బాధలన్నీ పోతాయి. ఏం చేయాలి? మనం సువార్త ప్రకటించకూరలేదండి. సువార్త కూడా మెయిన్ సువార్త. ఆత్మకి యేసుప్రభుని పరిచయం చేస్తే వాడు ఆత్మదాహం తీరద్ది, ఆత్మ ఆకలి తీరద్ది. ఆ తర్వాత మనం శారీరకంగా కూడా పెట్టామనుకోండి, అప్పుడు దేవుడు సంతోషపడతారు. ఆ దాని వలన ఆయన ఆకలి తీర్చినట్టు అవుద్ది. ఏమండి, మనిషి అంటే చాలా విలువైనటువంటి వారు. ఒక అతను అడుక్కుంటానికి వచ్చాడు. నేను అతనికి మిషన్ కుట్టి ఉండేటప్పుడు అతనికి వేసిన తర్వాత మరి దేవుని తెలుసుకోవాలంటే నేను అన్నాను, తెలుసుకోవాలి తాతయ్య గారు, మీరు దేవుని తెలుసుకోవాలని చెప్పాను. అమ్మా వేరే అని కాదు, నేను వేరే దేవుని కొలుస్తూ ఉంటాను అది ఇది అంటే కొన్ని మాటలు చెప్పాను. తెల్లారి వచ్చి అంటాడు, నువ్వు ఎలా చెప్పావు ఏంటో, రాత్రి అంతా నిద్రలేదు, ఒక టెన్షన్గా ఉంది నాకు. అంటే వేరే అని కాదు, నువ్వేం చేయాలి, నిజమైన దేవుడా నాతో మాట్లాడని అడగాలి, అంతేకాని నేను చేసుకుంటున్నానని నువ్వు సంతోషపడద్దు అని చెప్పాను నేను. ఏమండి, ఏం చేయాలి మనం? ఎవరికైనా సరే మనం ఏం చేయాలి, ఎటువంటి వారికైనా ఒక విత్తనం వేయాలి. అవునా కాదా? ఎవరికైనా పలకరించి మాట్లాడి బస్సు ఎక్కకూడదు. ఏమండి, పలకరించి మాట్లాడి ఏమండి అది మాట్లాడి ఇది మాట్లాడి మనం ఆఖరిన మనం యేసు ప్రభు కోసం చెప్పకపోతే ప్రయోజనం లేదు. నువ్వెవరితో కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నావు అంటే తప్పకుండా యేసు ప్రభుని నమ్ముకోవాలమ్మా. దేవుడు చాలా గొప్ప దేవుడు, నీ కష్టాలు ఉంటే తీరుస్తాడు అని చెప్పాలి. నీ దగ్గర ఏదన్నా ఉంటే ఏం చేయాలంట, నువ్వు వారికి పెట్టాలంటండి. పెట్టకుండా ఉత్తుత్తు మాటలు కాదు. ఎప్పుడైనా సరే కష్టపడతారులే కాదు, నీ ప్రేమను బట్టే వారు ఏమవుతారు, రక్షింపబడతారు. నేను దప్పిగొన్నా, నాకు దాహం ఇచ్చారు, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. ఏమండి, పరదేశిన ఇంటిని చేర్చుకున్నారు. ఏమండి, కొంతమంది చాలా కష్టాల్లో ఉంటారు, శ్రమల్లో ఉంటారు, వాళ్ళకి నిలవడానికి చోటు ఉండదు. ఏమండి, అప్పుడు మనం ఏం చేయాలంట, చేర్చుకోవాలి. ఒక అమ్మాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో భర్త వేధిస్తూ ఉంటే చనిపోతానంటుందంటాను. చనిపోవడం ఎందుకు కానీ నా దగ్గరికి వచ్చేమంది అని చెప్పాను నేను. ఏమండి, ప్రార్థన చేద్దాం ముందు సెట్ అవ్వాలని. ఏమండి, వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇక ప్రపంచం కనపడదండి, ఇంకో మార్గం కనపడదండి వాళ్ళకి. ఆ ఊరితాడో లేకపోతే ఆ పాయిజనో ఆ కిరోసిన్ పోసుకోవడం, కిరోసిన్ దొరకట్లేదు కదా ఇప్పుడు కలుపు మందులు అయితే దొరుకుతున్నాయి రండి. ఏమండి, వారికి ఏం కనపడద్ది, డబ్బాయే కనపడద్దు వాళ్ళకి. అర్థమవుతుందండి? వాళ్ళని ఏం చేయాలి, మనం బయటికి తీసుకురావాలి. ఒకసారి బయటికి తీసుకొచ్చి జీవితం అంటే అది కాదు, మరి దేవుడు ఎంతో ప్రేమించేవాడు ఉన్నాడు. ఏమండి, నేను ప్రేమించేవారొకరున్నారని వాస్తవం తెలియునా, నిన్ను రక్షించువాడు యేసయ్యేనని సత్యం తెలియునా. మనం ఎంత కష్టాల్లో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, అయినప్పటికీ కూడా ఇలా ఉన్నాము అంటే అర్థం ఏంటి, ఆయన మనలో ఉండబట్టి. కొంతమందికి ఎంత ఆస్తి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి ఇష్టం లేనటువంటి పరిస్థితి, ఎందుకు బ్రతుకుతున్నాను అనుకుంటా ఉంటారు. కాబట్టి నిజంగా మరి నేను తప్పికొన్న దాహం ఇచ్చారు, మరి పరదేశినై ఉంటే నన్ను చేర్చుకున్నారు. కష్టమైన పరిస్థితిలో మనం ఏం చేయాలండి, ఒకవేళ వాళ్ళని ఆదరించాలి, మరి వాళ్ళకి సహాయం చేయాలి. ఆ తర్వాత ఉంటానంటే ఉండొచ్చు, లేకపోతే వెళ్ళొచ్చు. కొన్ని రోజులు మనం ఏం చేయాలంటండి, ఆశ్రయం ఇవ్వాలి. వచ్చేస్తారండి ఎవరైనా సరే, పని చేసేటువంటి కొంచెం శక్తి ఉన్న వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఉండమంటే ఉంటారా? ఉండలేరండి, ఎవరు ఉండరండి. మా పనులు మాకు ఉన్నాయి అంటారు. అర్థమవుతుందండి? కష్టాల్లో ఉంటేనే వారు ఒక రోజు 2 రోజులు ఉండగలుగుతారేమో ఒకవేళ. కాబట్టి మనం పరదేశులుగా ఉన్న వారిని ఏం చేసుకోవాలంట, చేర్చుకోవాలి. దిగంబరిన ఇంటిని ఏంటంటండి, ఈ మాటలు వింటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా? పరలోకంలో దేవుని కంట ఆకలంట,
ఆయనకి దప్పికంట, ఆయన పరదేశి అంట, ఆయన దిగంబరుడు అంట. ఏమండి? నాకు మాట బట్టలు చేత సమస్త సృష్టి, అసలు ఈ సృష్టికే ఆయన శ్వాసలోనే అందం వచ్చేస్తుందంటండి. ఆయన శ్వాస అన్నారనుకోండి, ఏమవుతా ఉంటుందంట, పూసే పువ్వులు పోస్తానే ఉంటాయి. ఏమండి? శ్వాస నిశ్వాసంలోనే ఈ సృష్టి అంతా అందంగా మార్చబడతా ఉంటుంది. రాలిపోతాయి, మళ్ళీ వచ్చేస్తుంటాయి, పుడతా ఉంటాయి. ఎంత సృష్టి ఇప్పుడు కూడా ఏమండి ఇలా అందంగా వెళ్ళిపోతుంది ముందుకి అంటే అర్థం ఏంటి? ఆయన శ్వాస నిశ్వాసలు. ఎంత అందమైనటువంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన ప్రమేయం ఏమీ లేకపోయినా ఆయన శ్వాస తీసి ఏమండి వదిలితే చాలు ఏమైపోతుంది? అందంగా మారిపోతుంది సృష్టి అంతా. అటువంటి గొప్ప దేవుడు ఏమంటాడంట, దిగంబరినై ఉన్నాను, నాకేమిచ్చారు? ఏం బట్టలు తీసుకొచ్చి ఇచ్చారండి? బీరువాలో పెట్టుకుంటాం కదా, టైట్ అయిపోయినాయి, పొట్టు అయిపోయినాయి, ఏమండి కొంచెం చిరిగినాయో తీసుకెళ్ళి విస్తే ఏంటంటండి, నాకు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్దాం. యేసు ప్రభువుకి పెట్టడం అందరికంటే సులువండి. అర్థమవుతుందండి? ఒకవేళ ఎవరికైనా పెడితే ఏమంటారు? ఒక్కసారి వేసాను ఏమనుకోకండి. ఇప్పుడు రాజకుమారి ఏమైనా తెచ్చింది అనుకోండి, ఏమంటది? ఒక్కసారి వేసుకుంది గీత. ఏమండి? చుట్టాలంటే వేసుకోమండి, ఏమండి? అవునా కదా? కానీ ఇవ్వడానికి ఏమంటారు? ఫీల్ అవుతా ఇస్తారు. కానీ దేవుడు ఏంటంటండి, మన చిరిగిపోయినాయో టైట్ అయిపోయినాయో మూలబడేసినాయో తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చారు బట్టలు. దేవుని స్తోత్రం చెప్తాం. యేసు ప్రభుకు పెట్టడం కష్టం కాదు. అలాంటి పనులు కూడా చేయలేక నీకు వేస్ట్ అయిపోయిన కూరలు, ఏమండి వేస్ట్ అయిపోయిన అన్నం, ఏమండి నీకు వేస్ట్ అయిపోయాయి దేవునికి ఇవ్వలేకపోతే రేపొద్దుట దేవుని సింహాసనం కుడివైపున నీవు అక్కడ నిలబడటానికి సరిపోవు. అర్థమవుతుందండి? క్లాసీ పెట్టమంటలా ఆయన, గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మీరు హై లెవెల్గా ఏం పెట్టక్కర్లా, ఏమండి మీరు హై లెవెల్గా ఏమీ పెట్టనవసరం లేదు. గుర్తుపెట్టుకోండి. ఎలా సింపుల్గా పెడితే దేవుడు ఏంటంట, నేను ఆకలిగొన్న నాకు ఆహారం పెట్టారు, దప్పిగొన్న దాహం ఇచ్చారు, పరదేశినై ఉన్నా చేర్చుకున్నారు, దిగంబరినై ఉన్నా నాకు బట్టలు ఇచ్చారు. ఏంటంటండి, నన్ను చూడవచ్చి తిరిగి. అసలు ఆయన రోగి ఏంటండి? ఏమండి అర్థమవుతుందా? రోగుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట, వాళ్ళు ఎంతో వేదనలో ఉంటారంట. మొన్న మా తాతయ్య గారు, రంగతాతయ్య గారు ఏంటంట, ఏంటోనే చచ్చిపోయారంటే చూడే దండుకు వచ్చేస్తారు. ఇప్పుడు ఎవడు రాడేంటి మందలించడానికి అనేవాడంట పాపం. అలా మనసు ఎలా ఉంటుందండి వాళ్ళకి? చాలా బాధగా ఉంటుంది కాబోలు. ఎవరన్నా వస్తే మాట్లాడితే సంతోషం అనిపిస్తుంది కాబోలు. మనకలాంటి వాళ్ళు వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎంతో ఆనందంగా ఉంటుంది. మనం ఏమండి గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాని యొక్క తలంపులు ఎవరి దగ్గర ఉంటాయి అంటండి? బాధపడే వారి మీదే ఉంటాయి అంటండి. కష్టాలు అనుభవించేవారి గుడిసెలు ఎక్కడుంటాయో, ఏమండి బలహీనులు ఎక్కడున్నారో, ఏ సందులో ఎవరు పడుకొని ఉన్నారో, ఏ మూల ఎవరు పడుకొని వేదన పడుతున్నారో అలాంటి వాడి మీద ఉంటాయంట. బుద్ధిహీనుని యొక్క మనసు ఎక్కడైతే విందు జరుగుతుంది, ఏమండి విందు జరిగే చోటకి అప్పు చేసుకుని వెళ్ళిపోతారు. ఏమండి అప్పుడు దాకా లేని డబ్బులు ఏమైపోతాయి? వచ్చేస్తాయి. సంతోషం. ఆ సంతోషానికి వెళ్ళకపోతే కుదరదు. ఏమండి బాధపడ్డారంటే ఏమంటారు? మాకు ఎన్నో బాధలు, 4 బాధలు మనం ఎక్స్ట్రా చెప్తే ఏ హేళన అవసరమే లేదు. గుర్తుపెట్టుకోండి. మనం ఏం చేయాలి? మనం ఎలా ఉంటున్నాం చూసుకుందాం. మనకి ఇచ్చినటువంటి ఈ శాశ్వత జీవితంలో మన బ్రతుకుని సరి చేసుకోగలిగితే ఇప్పటి వరకు ఒకవేళ నిలబడే అవకాశం ఉందో లేదో, ఈ రోజు నుంచి నిలబడే అవకాశం నువ్వు తెచ్చుకోగలుగుతావు. నీకున్న చిన్న అమౌంట్తో. ఏంటి ఏమండి ఒకవేళ అమౌంట్ లేదా నీ దగ్గర, వాళ్ళకి హెల్ప్ చెయ్యి. వెళ్ళి నువ్వు చేయగలిగిన హెల్ప్ ఏదో చెయ్యాలి. చెరసాలలో ఉంటిని. ఏంటంటండి? చెరసాలలో ఉంటిని ఎందుకు వచ్చింది? దప్పి ఆఖరి కొంటాం, దప్పి కొంటాం, ఏమండి రోగులు అవ్వడం. ఇప్పుడు చెరసాలు అంటండి. ఏం తప్పు చేశాడు? చెరసాలలోకి వెళ్ళాడు ఆయన. తక్కువ అవుతుందా? ఏం తప్పు చేసి చెరసాల్లోకి వెళ్తాడండి ఆయన? చెరసాల్లో ఉన్న వాడికి ఎవరికన్నా ఏమన్నా పట్టుకెళ్ళి చూసొత్తానికి వెళ్ళి, మా వాడిని చెరసాల్లో పెట్టారండి చూసొద్దామండి ఎవరైనా అన్నారండి? ఎవరైనా వస్తారా? వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మా వాళ్ళు ఎప్పుడు వస్తారా? ఒక్కసారి అన్న మా అమ్మకి మనసు కరగాలి, నా దగ్గరికి రావాలని ఎదురు చూస్తూ ఉంటారంట. అర్థమవుతుందండి? దేవుని మనసు అంటే అదంతా కూడా ఎవరైతే పాపం చేసి రోగులైపోయారు, పాపం చేసే అవుతారు. కానీ ఆయన అంటాడు, అది ఏమండి నేను రోగినై ఉన్నాను అంటాడు ఆయన. ఎవడ రోగిగా ఉన్నా నీకు ఎవరు గుర్తు రావాలి?
యేసు ప్రభు గుర్తు రావాలి. ఎవడన్నా చెరసాల్లో పెట్టాడంటే ఎవరు గుర్తు రావాలి? ఏమండి, మన ఒక ఆయనతో మాట్లాడా నేను. ఆవిడ బాగాలేదు, మన చనిపోయిందండి ఆవిడ. కుమారి గారు కొంచెం వాడికి బెయిల్ రావాలని ప్రార్థన చేయండి. ఏమండి, వాడు వస్తే కుదురుంటలేదు అంటారు. అయినప్పటికి కూడా ఏంటంట, ఎంత బాధో తల్లిదండ్రులకి. ఎంత తిప్పలు పడతా ఉంటారు. వాడు మనసు మారుద్దో లేదో తెలియదు, కానీ అయినప్పటికీ కూడా బెయిల్ ఇప్పించాలని ఎంతో ఆశ ఉంటుంది కదా. యేసు ప్రభు మనసు అంటే అర్థమవుతుందండి. నేను ఆకలిగా ఉన్నా, నేను దప్పిగా ఉన్నా, నేను రోగినై ఉన్నా, నేను దిగంబరినై ఉన్నా, నేను చెరసాల్లో ఉన్నాను. ఏమండి, పరలోకంలో ఉన్నటువంటి మహామహుడైన దేవుడు అసలు ఏమండి మహిమతో తేజరిల్లిపోయే ఆయన ఇలా చెప్తూ ఉంటే ఈ గొర్రెలకి ఏమండి ఎలా ఉందంట, ఈయన రావడం ఏంటి, ఈయన ఆకలిగా ఉంటాం, మీరు నాకు ఆకలికి భోజనం పెట్టారు. ఎప్పుడన్నా అంత గొప్ప వాళ్ళకి ఎప్పుడన్నా భోజనం పెట్టామండి మనం? ఏమండి, అంత గొప్ప వాళ్ళకి మన చుట్టాల్లో ఎవరున్నారు అంత గొప్ప వాళ్ళు? ప్రధానమంత్రి వచ్చినా అలాగుంటారు కదా, ముఖ్యమంత్రి వచ్చినా అలాగుంటారు కదా, మన ఎస్ఐ గారు వచ్చినా అలాగుంటారు కదా. ఈయనేంటి నార్మల్గా ఉన్నారా? ఈయనకి ఎప్పుడు పెట్టాం మనం? ఈయన చెరసాల్లో ఎక్కడున్నాడండి? ఈయన రోగిగా మంచంలో ఎక్కడున్నాడండి? ఏమండి, అప్పుడు అంటారు అందుకు నీతిమంతులు, ఈ గొర్రెలు అనేటువంటి నీతిమంతులు, ప్రభువా ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనిండుట అసలు ఎప్పుడు నువ్వు ఆకలి కొన్నావయ్యా? ఆకలి కొనిండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి. ఏమండి, ఎవరు మాట్లాడినట్టు వినబడుతుంది, కొంచెం మాటలు వినాలని కోరుకుంటున్నా. ఏమండి, కొంచెం వాక్యం వినాలండి. ఒక్కసారి మీరు వాక్యాలు వినాలి. మీ మాటలు ఇక్కడ కూడా వినబడుతున్నాయి. మనం కొంచెం సేపు వాక్యం వినాలి. ఎటు కూడా ఎలా ఉండాలంట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంకా ఆయన మాటల మీదే ఉండాలి. ఈ మాటలను దొంగిలించడానికి సాతాను ఎంతో ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఏమండి, నీవు ఎప్పుడు ఆకలిగా ఉన్నట్టు చూసి నీకు ఆహారం తెచ్చామయ్యా మేము. ఎప్పుడు దప్పికొంటం చూసి నీకు దాహం ఇచ్చామయ్యా. అసలు ఎప్పుడు రోగి అయ్యి ఉన్నావు, ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, ఎప్పుడు అసలు దిగంబరిగా ఉంటాం ఏంటి? అసలు మిమ్మల్ని చూస్తుంటే మహారాజులా ఉన్నారు మీరు. ఎప్పుడు వచ్చారయ్యా మీరు? అందుకు ఆయన నీవు దప్పికొనిండు చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశవైండు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివైండు చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివైండుటైన్ను చెరసాలలో ఉండుటైన్ను చూచి నీ యొద్దకు వచ్చితిమని. ఎప్పుడు వచ్చామయ్యా? అసలు అలాంటి మంచి పని చేసిన మరి అంత గొప్ప వాళ్ళకి మేము ఎప్పుడు చేయలేదు. మేము భేదవాళ్ళం. ఒక విషయం ఏంటి, మేము భేదవాళ్ళం. మా చుట్టాలందరూ కూడా అంతంత మాత్రం లే. మీకులాంటి ధనికుడు, మీకులాంటి మహారాజు మా ఇంటికి రావడం ఏంటయ్యా, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటయ్యా, మేము పెడితే తింటారయ్యా? అసలు తింటారండి? ఒక పేదవాడు తీసుకొచ్చి ఒక జాంకాయ తీసుకొచ్చి ఇస్తే తింటారా? ధనవంతులు తింటారండి? బాగా బేదగా ఉంది ఒక ఆవిడ, ఇగోండి జాంకాయలు అక్కడ పెట్టమ్మా. ఎవరో వచ్చారు, అప్పుడు ఏమంటారు, అమ్మాయి జాంకాయలు తీసుకొచ్చి ఇచ్చింది, వాళ్ళకి ఇవ్వండి ఒకసారి. ఎందుకని? పేదవాళ్ళు ఇస్తే తింటారు కదా. అవునా కదా? వేరేని కాదు. మనిషి నీట్గా ఉంటే, అందంగా ఉంటే వాళ్ళు తీసుకొస్తే తినబుద్ధి అవుద్ది కదా. కానీ ఈ మహారాజు గారికి అంటండి, మనం పేదలం అంటండి, ఆయనకి భోజనం పెట్టామంట, ఆయనకి బట్టలు ఇచ్చామంట, ఆయన చూడ వెళ్ళామంటండి, పరామర్శించామంట. ఇదంతా ఎప్పుడు జరిగిందయ్యా అసలు? అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఎవరంటండి? ఇప్పుడు యేసుప్రభు తన మనిషి కుమారుడు మహిమతో వచ్చినప్పుడు సింహాసనం మీద ఆసీనులుగా ఉన్నారన్నారు. ఇప్పుడు ఎవరంట ఆయన? అందుకు రాజు, ఎవరైనా రాజులకు రాజు, దేవుని స్తోత్రం చెప్తాం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి గనుక. యేసు ప్రభుకి మనం అందరం సహోదరులు అండి. యేసు ప్రభు మనకి అన్నయ్య, దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి, మీ అన్నయ్య సూపరా కదా? మన అన్నయ్య సూపర్. ఏమండి, అర్థమవుతుందా? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిదిరి కనుక నాకు చేసిదిరి నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ఎంతమంది చేసావు నువ్వు? ఒక్కడికి చేసినప్పుడు కూడా యేసు నామములో ఎవరికైనా ఈ టైప్లో నువ్వు చేయగలిగితే, ఆ మనసు పెట్టుకొని చేస్తే నువ్వు ఎక్కడ నిలబడతావు? ఆయన కుడివైపు నిలబడతావు. నీకేంటంట ఇప్పుడు? లోకం పుట్టినది మొదలుకొని నీ కోసం సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకో. ఏమండి, ఇంత అన్నం పెట్టావా, పాత బట్టలు ఇచ్చావా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడావా? గుర్తుపెట్టుకోండి. ఏమండి, ఎంతోమంది
యేసు ప్రభుని పరిచయం చేయలేకపోయినప్పటికీ కూడా, ఏమండి, హెల్ప్ శ్రీదేవి ఉంటుందా, శ్రీదేవి హెల్ప్, ఏమండి, హెల్పింగ్ శ్రీదేవి, మరి కనీసం వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసింది ఈ లోకానికి మాత్రమే. అర్థమవుతుందండి? ఈ లోకానికి మాత్రమే. వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, కానీ ఈ లోకానికి మాత్రమే. ఎప్పుడైతే మనం దేవుణ్ణి కూడా పరిచయం చేయగలిగి, ఏమండి, మనం ఆ హెల్ప్ ఎప్పుడైతే చేస్తామో నీకు ఈ లోకంలో అన్నీ ఉంటాయి, ఆ తర్వాత పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది. ఒక్కడికి చేస్తేనే పరలోక రాజ్యం వచ్చేటప్పుడు మరి నీ జీవితమే దానికోసం అంకితం చేసుకొని చేయగలిగితే నువ్వు ఎలా ఉంటావు అక్కడ కూడా పెద్ద హోదా వస్తుంది. అర్థమవుతుందండి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కనికే మీరు చేశారు. ఎక్కువ మందికి చేసిన వాళ్ళకి ఎక్కువ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. అందుకోసం మీరేం చేయాలి? దేవుని పనులంటే, దేవుడు చెప్పిన మాట అంటే, మనిషి యొక్క జీవితం ఎలా మారిపోయింది అంటే అంత గమనిస్తూనే ఉంటాను నేను. దేవుని పనులంటే ఎవరికి తీరిక ఉండదు. దేవుని సన్నిలో దేవుని మహింపరచడం అంటే ఎవరికి తీరిక ఉండదు. ఏమండి, దేవుడు చెప్పిన ఇంత స్వల్పమైనటువంటి ఖర్చుతో నీకు టైం కేటాయించి వారితో మాట్లాడడానికి ఇష్టపడి నువ్వు చేస్తే, ఏమండి, తరగనటువంటి నీ జీవితంలో ఎప్పుడు నిలబడిపోయే ఆశీర్వాదం అక్కడ ఉందని ఎవరైనా గ్రహిస్తున్నారా? ఏదో ప్రయాస ఇక్కడ ఎదురు చూస్తా ఉన్నాం. ఇక్కడ కట్టినటువంటి మేడలు అన్ని రకరకాలు ఏమైపోయినాయి? లాస్ ఏంజల్స్ ఏమైపోయిందండి? మొత్తం తగలబడిపోయింది. ఏమండి, దేవదూతలు అన్నట్టు అంటే ఇప్పుడు డెవిల్స్గా మారిపోయిందని చెప్తున్నారు. ఏమండి, అర్థమవుతుందా? కాబట్టి ఈ లోకంలో కాదు, అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కోసం ఏం చేశాడంటండి? ఎదురు చూసేవారంట. దేవుని స్తోత్రం చెప్దాం. మనకున్న దాంతో మనం ఏం చేద్దాం? అందరికీ హెల్ప్ చేద్దాం. మనకు పెద్ద ఇల్లు కట్టుకోవాలండి, పెద్దదే అక్కర్లేదండి, సింపుల్గా ఉంటాం. నాకు ఎప్పుడు కూడా ఏమనిపించేదంటే అసలు ఇలా టైల్స్ వేయడం కానీ ఇవన్నీ ఇష్టం ఉండదండి. కానీ ఇది మందిరం, దేవుని మందిరం అంట అందంగా ఉండాలంట, వాక్యంలో ఉంది. దేవుని మందిరం రమ్యంగా ఉండాలి. ఇది దేవుని మందిరం ప్రాంగణం మాత్రమేనండి, మా ఇల్లు కాదు. అర్థమవుతుందండి? కుమారక్కళ్ళ ఇల్లు కానే కాదు. అర్థమవుతుందండి? నాకు చిన్న గుడారం 5,000 కానీ 6,000 కానీ ఉంటుంది. ఆ గుడారం అంటే చాలా ఇష్టం నాకు. నా మైండ్ అదే ఉంటుంది, ఇప్పటికైనా ఉంటుందండి నా మైండ్లో. అందుట్లో అన్నీ సర్దుకోవచ్చు. ఒక చిన్న రేకుల షెడ్డు ఇప్పుడు సాగరాళ్ళు సర్దుకున్నారు ఆ రూము, అది ఎంతో బాగా నచ్చుతుంది నాకు. హై క్లాస్ అంటే నా మైండ్కి అంత వెళ్ళదండి. ఒక విషయం నేను చెప్తున్నాను, ఏమండి, అంత మెయింటింగ్ నాకు అవసరం లేదు. నా మనసు మాత్రం చాలా సింపుల్గా ఉంటే ఎంత ఇష్టమో నాకు అది. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే మనం చాలా సింపుల్గా ఉండి పరలోక ధనాన్ని కూర్చుకుంటే, ఏమండి, మీ ధనం ఎక్కడ కూర్చుకోవాలన్నాడు? పరలోకమందు కూర్చుకోండి. అక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయవు, దొంగలు కన్నం వేసి దొంగిలరు. ఏమండి, జాగ్రత్త ధనవంతులారా, మీ ధనము పాడైపోయిన మీ మీద అది సాక్ష్యం పలకడానికి ఎవరొక రోజున పరలోకానికి వస్తుంది అంటండి. ధనమంతా మూటలు గట్టి ఉందనుకోండి, అదంతా కూడా అక్కడే ఉందనుకోండి, ఎంతోమంది ప్రజలు నశించిపోతున్నారు అనుకోండి, ఆ ధనం ఏం చేస్తుంది అంటండి? అక్కడ సాక్ష్యం పలుకుద్ది అంటండి, మమ్మల్ని వాడుకోలేదు. ఏమండి, అన్నీ చాలా వేస్ట్ చేసుకోకూడదు మనం. నీకున్న ఆహార పదార్థాలు కానీ నీకున్నది ఏదైనప్పటికీ కూడా, ఏమండి, అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా? అన్నం కూర వండితే కొంచెం ఫ్రిడ్జ్లు కనుక్కొని కాస్తంత 3 రోజులు 2 రోజులు, ఏమండి, కొంచెం మనకి కొంచెం సేవ్ అవుతుంది అనుకుంటాం కదా. కానీ వండింది ఒకవేళ 4 నెలలు ఉందనుకోండి, వండిన అన్నం అయినా సరే 4 నెలల బియ్యం లాగా ఉన్నాయి అనుకోండి, ఎవరికన్నా ముద్ద పెడతారండి ఎవరైనా? ఏమండి, దేవుడు ఏం చేస్తారు? దాన్ని ఒక పూట ఉండని చెప్పారు ఆయనకి, అది వెళ్ళిపోద్ది. అందుకోసం ఏం చేస్తారు? లేకపోతే పెద్ద పలావులు చేసినప్పుడు బిర్యానీలు అన్నీ తీసుకొచ్చి బకెట్లో పెట్టేసి మూతలు పెట్టేసి షెల్ఫ్ల నిండా సర్దేస్తారు కదండి. కొంచెం ఓపిక లేని వాళ్ళు కూడా సర్దేస్తారు. కాబట్టి ఏంటంట, మనం ఈ స్వల్పమైనటువంటి ఈ ఖర్చులతో దేవుని సన్నిధిలో పాతగిలని సంచులు సంపాదించుకోవచ్చు. ఇక్కడ పేదలకి ఇచ్చేసరికి అది ఎక్కడ అకౌంట్లోకి వెళ్ళిపోద్ది? పరలోకపు అకౌంట్లోకి వెళ్ళిపోద్ది. గుర్తుపెట్టుకోవాలి. మనకు కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా దేవుని పేరట ఏం చేయాలి? మనం కొంచెం కష్టపడాలి. ఏమండి, పేదవారికి పెట్టడం, వాళ్ళకి సువార్త అందించడం, కరపత్రిక పట్టుకెళ్ళి ఇవ్వచ్చు, వీలు కాకపోతే ఇవ్వచ్చు. ఒకవేళ వీలుందనుకోండి, మనం ఏం చేయాలండి? సువార్తకి వెళ్తున్నామండి, ఏమండి,
మీలో ఎవరు పెడతారు పలావు భోజనాలు? సువార్త ప్రకటించే వాళ్ళకి సంతోషమే కాదంటలా. ఏమండి ఏం చేస్తారు? పలావులు తయారు చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి నాకు తెలిసినటువంటి వాళ్ళు అందరూ క్లాస్ వాళ్ళే వాళ్ళు. కానీ బయటకు వెళ్ళినప్పుడు మరి అందరికీ పెట్టాలంటే కష్టం కదా అని చెప్పి వాళ్ళు ఎక్కడికో వెళ్తారు, కాసేపు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ అమ్మలక్కలు ఏం చేస్తారు, అక్కడ స్టోర్ బియ్యాన్నే వండుతున్నారు. అందరూ క్లాస్ వాళ్ళే అక్కడ తినడానికి. ఏమండి అర్థమవుతుందండి? కాబట్టి ఏంటంటే మనం ఏది తిన్నా, ఒకవేళ ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు ఇవాళ సువార్త ప్రకటిస్తున్నామమ్మా అని చెప్పినప్పుడు ఇంత పులిహార వేసుకొని క్యాన్లో వేసుకొని వచ్చారనుకోండి, మీ తరపున 2-3 కుటుంబాలకి ఎక్కడో నలుగురు కూర్చొని వాళ్ళకి పంచిపెడితే ఎంత బాగుంటుందండి? అంతేనా? నాకు లాంటి వాళ్ళు పులిహార కుమారక్క ఏం పెట్టలేదంటారా? ఎప్పుడైనా సువార్త ప్రకటించడానికి నేను పిలిస్తే మీరేం చేయాలి? ఒక పులిహార పులుసు ముందు పెట్టేసుకొని కూర్చోండి ముందు రోజు. ఆ తర్వాత ఏం చేయాలి? మీరే పెద్దగా అక్కర్లేదు, సన్న బియ్యం తీసుకొచ్చే వండక్కర్లా. ఏం చేయాలి మీరు? స్టోర్ బియ్యం అయినా పర్లేదు, ఒక క్యాన్ రెడీ చేసుకోండి, బరువు అయినా పర్లా. మీకేంటి దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. సువార్త ప్రకటిస్తా ఎవరికైనా కావాలంటే ఏమండి చిన్న ప్లేట్లో అంత తీసి అలా పెడితే అబ్బాయి అంత బాగుంటుంది. ఏమండి సంతోషమా కాదా? మీకు ఒక 300 రూపాయలు పెడితే అందరికీ కూడా మీరు మొయ్యలేనంత ఆహారం తీసుకెళ్ళి పంచిపెట్టుకుంటారు. గుర్తుపెట్టుకోండి. చాలా ఈజీగా దేవుని పనులు చేసుకునేటువంటి మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండువారిని చూచి, ఎడమ వైపున ఉన్న వారిని చూచి, ఈ కష్టపడి ఈ కొంచెం పాడైపోయి పెట్టి ఏమండి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారంట. ఇప్పుడు ఏంటంటే ఎడమ వైపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు వచ్చినటువంటి తీర్పు ఎలా ఉందో చూద్దాం. చూచి శపింపబడిన వారులారా, వాళ్ళు ఏంటంటే తెప్పింపబడినటువంటి వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏంటంటండి ఎవరికి సిద్ధపరచబడింది? సాతానికి, వాడి అనుచరులకి, వాడి దూతలకి సిద్ధపరిచినటువంటి ఆ యొక్క నిత్యాగ్ని. ఎప్పుడు ఇంకా అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అలా ఉంటది. దేవుడు మనుషుల కోసం చేయలేదండి. నరకం అనేటువంటిది ఎవరి కోసం చేశాడు? సాతానుగాడి కోసమే. వాడికి అది అయితేనే కానీ, బయటికి రాకుండా ఉంటేనే కానీ మొత్తం నాశనం చేస్తూనే ఉంటాడు. అర్థమవుతుందండి? వాడి కోసం సిద్ధం చేసినటువంటి ఆ నరకానికి ఎందుకు పోవాలి అంటే, వాళ్ళకి ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక్క మాట దేవుని కోసం వినరు. ఏమండి చెప్తే ఏం చేస్తారండి? మాకు తెలుసులే అనుకుంటారు. కానీ దేవుని నామం ఎరగకుండా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా అది వాళ్ళకి రావట్లేదు. అర్థమవుతుందండి? కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, కొంచెం మానవతా ధర్మంతో చేసేవాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆయన నామం లేకుండా పరలోక రాజ్యంలో అడుగు పెట్టడం కుదరదనమాట. ఆయన్ని ఎవరైతే అంగీకరించారో అక్కడ వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు. అలాగే వీళ్ళు చేసినటువంటి పనులు ఏంటి అంటే ఒక్కటి కూడా అక్కడికి రాలేదు. వాళ్ళు భోజనాలు అందరికీ కూడా అన్నదానం అని పెడతారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని చెప్పి ఏం చేస్తారండి వాళ్ళు? మరి పెట్టట్లేదు అందరూ. మరి పెడితే ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? నేను ఆకలి కొన్నా మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను భోజనం పెట్టలా. ఏంటి మీరు తీసుకొచ్చారు? శారీరకంగా ఈ భూమికి మాత్రమే పరిమితం అయిపోయేటువంటి సేవ ఇది. ఏం సేవ? ఈ భూమికి మాత్రమే. వాళ్ళు తిన్నారు, అయిపోయింది. నువ్వు పెట్టావు, అయిపోయింది. ఎక్కడ అనుభవించేసావు. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఆయన నామం ఉండాలి. అర్థమవుతుందండి? యేసు ప్రభు నామాన్ని పరిచయం చేసి తప్పకుండా వాళ్ళకి 4 మాటలు చెప్పి నువ్వు సహాయం చేయడంలో అది పరలోక రాజ్యానికి వెళుతుంది. ఏమండి అడ్రస్ లేకుండా ఈ భూమి మీదే నశించిపోయే అడ్రస్తో నువ్వు పెడితే ఏమవుద్ది? అది పైకి రాదనమాట. గుర్తుపెట్టుకోండి. నేను ఆకలి కొన్నా మీరు నాకు భోజనం పెట్టలా, దప్పికొన్నా దాహం ఇవ్వలేదు, నేను పరదేశినై ఉన్నా చేర్చుకోలేదు మీరు, దిగంబరినై ఉన్నా నాకు బట్టలు ఇవ్వలేదు మీరు, ఏమండి చెరసాల్లో ఉంటే నన్ను చూడరాలేదు, రోగినై ఉంటే చూడరాలేదు మీరు అని చెప్తే, అయ్యో అసలు ఈయన ఏం చెప్తున్నారు? అసలు ఏం చెప్తున్నారు? ఆయన ఎప్పుడన్నా వచ్చారండి మన దగ్గరికి? మీ ఇంటికి ఎప్పుడన్నా వచ్చారా? ఏమండి మీ ఇంటికి వచ్చారా? అసలు ఆయన్ని ఎక్కడ చూడడం తప్ప భూలోకంలో ఆయన వంటి వాడు ఎవడున్నాడు? ఆయన అలా చెప్తున్నారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒక్కళ్ళకు కూడా మీరు చేయలేదు. ఏమండి వీళ్ళకి ఏంటంటే ఒక్కళ్ళకి చేశారు మీరు, వీళ్ళేం చేశారు? ఒక్కళ్ళకి కూడా చేయలేదు. అందుకోసం మీరు ఏం చేయాలి తెలుసా? వీళ్ళకైతే లోకం పుట్టినది మొదలుకొని సిద్ధపరచబడినటువంటి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే, వీళ్ళకి ఏంటంట అపవాదికిని వాడి దూతలకు సిద్ధపరిచినటువంటి ఆ నిత్యాగ్నిలోనికి పోండి
అంటే అయ్యా మీరెప్పుడు వచ్చారయ్యా? ఈ అలుపులకి ఒక్కళ్ళకి కూడా చేయలేదు మీరు. అదేంటది? మనం భోజనాలు పెట్టాం కదా, ఏమండి? పెట్టాంగా. ఒకడు ఒకళ్ళు అంటారు స్వాములకు పెడితే పుణ్యం అంటండి అనేసి పాపం అందరికి పెట్టుకుంటారు. పెట్టలేదని నేను అన్ను. భూమి మీద మాత్రమే ఉంది, అక్కడికి రాదు నీది. చాలా జాగ్రత్త. దేవుని వాక్యం వినే చెవులు ధన్యమైనవి. దేవుని స్తోత్రం చెప్దాం. మరి ఎంతో పుణ్యకార్యాలు చేసుకోవచ్చు, కానీ అవి ఎక్కడికి రావు? పరలోకానికి రావు. నువ్వు కనీసం నీకున్నదేదో, అసలు నీకు లేకపోయినా నువ్వు పంచిపెట్టడం మొదలుపెట్టు, నీకు ఇస్తాడు దేవుడు. ఏం చేస్తాడు? ఇస్తాడు ఎవడా? నాకు అనిపిస్తానే ఉంటుంది, బయలుదేరితే ఆయన నామంలో చెప్పడమే కదండి, పంచి పెట్టకుండా నేను ఉండలేను. నాకు మాత్రం నేను ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు ఇక్కడికి, అమ్మా వందనాలు అన్నారు. వందనాలండి, అయ్యో నేను ప్రార్థన చేస్తానే ఉంటున్నాను. చేస్తున్నారు మీరు, మీ ప్రార్థన సఫలీకృతం అవుద్ది, మీకు డబల్ ఆశీర్వాదం వస్తుంది ఈసారి కండి. అమ్మమ్మ వందనాలమ్మ వందనాలమ్మ. ఏమండి మీకు 500 ఇస్తే ఈసారి ఏమవుద్ది? 1000 రూపాయలు వచ్చేలా చేస్తాడులే, నన్ను ఏమీ అలా ఉంచడులే కానీ దేవుడు. ఏమండి అంతేనా కదా? కంగారు పడకండి, నేను వస్తే నేనే వేస్తాను. ఏమండి దేవుడు నన్ను ఏం చేయడానికి? డబల్ ఇచ్చేలానే చేస్తాడు. గుర్తుపెట్టుకొని డబలే ఇవ్వాలి మరి, అంతే కదండి, దేవుడు ఇస్తారు. కాబట్టి నిజంగా ఏంటి, మనం పంచిపెట్టేలాగానే చేస్తాడు. నాకు బయటికి వెళ్తే నేను పంచిపెట్టకుండా నేను ఎవరింటికి అడుగు పెట్టలేనండి. ఏమండి పేదలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటలన్నీ విని వాళ్ళ దగ్గర ఏమండి దేవునికి ఇచ్చుకుంటారు, కానుక ఇచ్చుకుంటే ఇచ్చుకుంటారు వాళ్ళు. ఏమండి కానీ వాళ్ళు ఏం పెట్టారు, ఏం చేశారు అనేటువంటిది నా జీవితంలో ఆ మైండ్ సెట్ నాకు లేదు. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఏమండి వెళ్ళినప్పుడు మనం చేసే హెల్ప్ ఏదో కొంచెం మనం చేసి వాళ్ళకి సువార్త ప్రకటిస్తే, అవునా కదా? మరి అన్యులు వాళ్ళకి ఏమీ తెలియదు, పరలోక రాజ్యంలో ఇంత గొప్ప బహుమానాలు ఉన్నాయని తెలియకపోయిన వాళ్ళు బయలుదేరి ఆ పేద ప్రజల దగ్గర, ఆ ముసలమ్మల దగ్గర అన్నం తిని, ఏమండి హెల్పింగ్ శ్రీదేవి అన్నం తింటాం చూసారా మీరు? కింద కామెంట్లో పెట్టారు, మీరు అన్నం తింటారనుకోలేదు. ఏమండి వాళ్ళని ముట్టుకోవడం కానీ వాళ్ళ గుమ్మాల్లోకి వెళ్ళటం కానీ అందరికి ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. మా అమ్మ ఏం కూర చేసావు నువ్వు? టమాటా పచ్చడి చేశాను అంటే, ఏది పెట్టుకొస్తావా ఏంటంటే ఆవిడ అంటుంది, పెట్టుకురమ్మా. పెడతానమ్మా. గబగబా వెళ్ళి ఆవిడ చెవిడే ఆవిడ ఏమండి గబగబా పెట్టుకొస్తే ముద్ద కలిపి ఏం చేసింది? అర్థమవుతుందండి, పేద ప్రజలంటే మనకు ప్రేమ ఉండాలి. ఏమండి ఒకవేళ మనమే ఆ స్థానంలో ఉంటే, మన కుటుంబాలే ఆ స్థానంలో ఉంటే ఎవరైనా వస్తే మనకు సంతోషం కదండి. గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం ఏం చేయాలి? నీట్గా లేరనుకుంటున్నావా, మంచి బట్టలు తీసుకెళ్ళు, మంచి దుప్పట్లు. ఏమండి ఎంత భయంకరంగా ఉన్నా వాళ్ళకి స్నానం చేయించి తనకు కూడా ఏం చేస్తుంది? హెల్ప్ చేస్తుంది. ఏమండి క్లాస్గా ఉన్నాక ఒరే చేసేయరా అందండి, తను కూడా హెల్ప్ చేసి ఆ తర్వాత ఆవిడ కూడా స్నానం చేసి బట్టలు వేసుకుంటుంది. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. మనదైతే నిత్యత్వంలోకి దేవుడు ఆయన కృపించి నేను ఎప్పుడు కామెంట్లు పెడతానే ఉంటాను. మీరు కూడా దేవుని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరినైనా సరే ఏమండి మీ ఆరోగ్యానికి మంచిదండి, ఎముకలకు పుష్టినిస్తాయండి, ఏమండి మీ జుట్టు రారకుండా అండి, మీ ముఖం ఏంటి ముడతలు పడకుండా అండి, ఇవన్నీ ఒక రోజుతో పోతాయి. అవునా కాదండి? మనం ఈ ఆరోగ్యాలు ఏం కాదండి, ఇవన్నీ ఉన్నందువలన పరలోక రాజ్యం వెళ్ళవండి. గుర్తుపెట్టుకోండి, మనం పేదవారిని ప్రేమించి మరి వారికి సహాయం చేయడం అనేటువంటిది నేర్చుకోవాలి. వారికి సువార్త ప్రకటిస్తే గనక, నువ్వు సువార్త ప్రకటిస్తే ఒక్కళ్ళన్నా తీసుకొచ్చావా? నువ్వు ఒక్కళ్ళకైనా హెల్ప్ చేస్తారన్నారు చూసారా? ఒక్కళ్ళన్నా తీసుకురావాలి. ఎవరిని తీసుకొచ్చావు అనేటువంటిది ఒకసారి చూసుకో. నేను ఎవరికైనా సువార్త చెప్పగలిగానా? నా ద్వారా ఒక్కడన్నా రక్షింపబడి దేవుని సన్నిధికి వచ్చారా? అది అంతేగాని అన్నం పెట్టేయడమే కాదు. లేదు, అర్థమైందండి? గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికైనా ఇప్పుడు రాధిక వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళని చెప్పారు వాళ్ళు, ఏమండి సువార్త పత్రికలు ఇస్తా ఉంటే లారీ 2 కాళ్ళని తొక్కేసిందంటండి పాపం. ఏమండి అతనికి అయినా ఏసయ్యా ఏసయ్యా ఎవరికైనా ఇస్తా అంట పత్రికలు. దేవుని ప్రేమ అర్థమైతే ఏంటి? దేవుని ప్రేమ అయితే అర్థమైతే ఏంటి? ఏమన్నా పోయినా మనం పట్టించుకోండి. అలాంటి ప్రేమ ఇవ్వాలని ప్రార్థన చేసుకోవాలి మనం. అలాంటి కృప ఇవ్వండి ప్రభువా. నేను ఎంతవరకు కూడా ఏమండి నేను నా పిల్లలు ఏమండి ఆ వాటి వల్ల నా ప్రయోజనం ఉండదు, ఆ పిల్లలకు కూడా ఆశీర్వాదం ఉండదు. ఆ పిల్లలు ధనవంతులు అవ్వాలంటే, గొప్పవాళ్ళు అవ్వాలంటే, ఒకవేళ మంచి స్థితిలో ఉండాలంటే నువ్వు చేసినటువంటి సువార్త, నువ్వు చేసిన పుణ్యకార్యాల ద్వారా వారికి కూడా మేలు వస్తుంది. అదనమాట అండి.
అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వారి దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడ రాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొని ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగువై ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతిమని ఆయన అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. నిత్య శిక్షకి ఎవరండి వీళ్ళు? మేకలు నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఎంత విర్రవీగుతా ఉన్నారు, ఎంత మరి గంభీరంగా మాట్లాడుతున్నారు. అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు? చాలా జాగ్రత్త. మన ప్రవర్తన ఎలాగుందో మనం చూసుకోవాలి. అన్ని మాటలు మాట్లాడతాం. యేసుప్రభు కోసం చెప్తున్నామా మనం? ఏమండి, యేసుప్రభు కోసం చెప్పాలని అనిపిస్తుందా? చుట్టాలు ఉన్నారు, ఏమోలేండి, ఎవరి దేవుడు ఆడలేండి. ఏమండి, నేను మంచిగా చెప్తానండి, బలవంతం చేయనండి, ఆడదేవుని దూషించనండి, ఏ దేవుడు కూడా వెత్తనండి, నువ్వు ఉండి ఇంకేంటండి. ఏమండి, నేను ఎవ్వరికి పెట్టనండి. ఏమండి, ఒక చెట్టు ఉందనుకోండి, నేను బ్రతుకుతున్నాను అంతే, నేను ఎవ్వరికి ఏ కాయ ఇవ్వనంటే ఆ చెట్టు మంచిదంటారా? ఏమండి, యేసు ప్రభు నామాన్ని పరిచయం చేయకపోవడాన్ని బట్టి వాళ్ళకి నువ్వేం చేసినట్టు? చాలా అపకారం చేసినట్టు. అర్థమైందండి? నీ ఎదుట ప్రతి సిచ్యువేషన్ దేవుడు పెడతారు. ఏంటి అంటే, నీ ఎదురుగుంటా కష్టంలో ఉన్న వాళ్ళు నీకు కష్టం చెప్పడం. నీకు యేసు ప్రభు తెలుసున్నప్పటికీ కూడా నువ్వు పరిచయం చేయలేదు వాళ్ళకి, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయలేదు. అలాంటి ఎన్నో చూపిస్తాడు దేవుడు. ఒక్కళ్ళకి కూడా నువ్వు సరిగ్గా చెప్పావా? ఎంతవరకు నువ్వు ఎలా ఉన్నావు? ఏమండి, గుర్తుపెట్టుకోండి. మరి మనం సంవత్సరానికి ఒక్కళ్ళన్నా రక్షించగలమా? నేను ఎక్కడికి వెళ్ళి సువార్త చెప్పినా కానీ మీ అమ్మగారు నా దగ్గరికి వచ్చారండి, మీ అమ్మగారు చెప్తా ఉండేవారు అండి అంటున్నారు. కుమారి, మీ అమ్మగారు ప్రతి చోట విత్తనాలు వేసేసారు కుమారి అంటుంది మణి మొన్న. ఏమండి, ఎక్కడ చూసినా మరి వెళ్ళేదంటండి, అమ్మ దేవుని నమ్ముకోవాలి. ఏమండి, ఏదో ఒకటి ఇస్తానే ఉండారండి. మీ అమ్మగారు అవి తీసుకొచ్చి పెట్టారు, ఇవి తీసుకొచ్చారు. మా అమ్మ దగ్గర ఏముండో, ఉన్నదేదో తీసుకెళ్ళి పెట్టేది అంటండి. ఏమండి, ఉన్నదేదో మీ ప్రతి పండగ వస్తే మాకు మీ అమ్మగారే గుర్తొస్తారు కుమారి అని చెప్తా ఉంటారు. ఏంటి, గబగబా అక్కడ చర్చికాడ ఏదన్నా ఉంటే మరి అది ఎంత తీసుకొచ్చేదో తెలియదు కానీ మరి వాళ్ళకి ఇచ్చిందనేసి చెప్తా ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి. మనం ఏం చేయాలి? మనం తింటమే కాదండి, పేదవాళ్ళకి కొంచెం పెడితే ఎంతో సంతోషపడతారు కదా. మరి ఉంటారండి భక్తులు, లేకుండా ఉండరు, మరి పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ మనం కుడివైపు ఉన్నవారిలాగా ఏదైనా సరే మనం మంచిది ఇచ్చుకోవచ్చు. ఒకవేళ ఏంటండి, దేవుని సహోదరులు అంటే మంచిగా పెట్టుకోవచ్చు, అది ఆశీర్వాదమే. మరి పేదలకు కూడా పెట్టుకోవాలి. మరి దేవుని సువార్తను ప్రకటించాలి, రోగుల దగ్గరికి వెళ్ళాలి, చెరసాల్లో వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఏమండి, సాక్ష్యాలన్నీ ఎవరి అండి అవన్నీ? పూర్వము నేను మరి దోషకుడును, హింసకుడును, హానికరుడైన నన్ను అన్నట్టు ప్రతి ఒక్కరు చెరసాల్లో ఉన్నవారో, రోగులో ఎవరొకళ్ళు వాళ్ళే ఉంటాయి. కాబట్టి వాళ్ళ దగ్గరికి మనం ఏం చేయాలి? చూడాలి, వెళ్ళాలి. వారికి ఏ దుప్పటి కావాలో ఇవ్వాలి, బట్టలు కావాలితే ఇవ్వాలి, వారికి ఏమన్నా సహాయం చేసి రావాలి. గుర్తుపెట్టుకోండి. అలా లేకపోతే క్లాసుగా వచ్చి దేవుని సన్నిధికి వచ్చి మేము క్లాస్ వాళ్ళమంటే ఏమండి ఏమాత్రం ప్రయోజనం లేదు. నీ వారిని రక్షించుకోవడానికి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, వాళ్ళకి సువార్త ప్రకటించాలి. మీరు బయలుదేరెళ్ళి వాళ్ళకి ఏం చేయాలి? నీకు సువార్త ప్రకటించడానికి వస్తున్నానని చెప్పి ఒక నైట్ ఉండి వాళ్ళకి సువార్త దేవుని కోసం చెప్పి రావాలి. అంత బాధ్యత తీసుకోవాలి. ఏమండి, ఏదో వెళ్ళామా వచ్చామా, అటెండెన్స్ పడిందా లేదా వెళ్ళి వచ్చేసాం కాదు. వాళ్ళ కోసం నువ్వేం చేయాలి? ప్రార్థనలు కూడా చేయాలి. గుర్తుపెట్టుకోండి, దేవుని రాజ్యంలో మనం మరి నీతిమంతుల లెక్కలో ఉండడానికి ఇష్టపడదాం. దేవుడు తప్పకుండా మనందరినీ కూడా ఏం చేయాలి? ఆయన కుడివైపు నిలవబెట్టుకోవాలి. ఆయన కోసం మనం చేసిన వారిగా ఉండాలి. సంతోషమేనండి మరి. ఏమండి, తప్పకుండా ఈ రోజు నుంచి సింపుల్గా ఆయన చేస్తాను. పరలోక మీ ధనం అక్కడ కూర్చుకున్నట్లండి. ఏమండి, మీ ధనాన్ని ఏం చేసుకున్నట్టు అక్కడ పెట్టుకుంటున్నారు. బ్యాంకే అది. ఇక్కడ పాత పంపిస్తే అక్కడ కొత్తగా మారద్ది. ఏమండి పాత సామాన్లు, చిల్లుబడిపోయిన సామాన్లు వేసారనుకోండి, కొత్తది ఇచ్చారనుకోండి, మీరు ఏం చేస్తారు?
ఇక్కడ ఏంటో తెలుసా, ఈ చిల్లు పడిపోయిన దానికి ఎత్తడి తెపాళేస్తున్నారు, ఎత్తడి గిన్నె ఇస్తున్నారండి. చిల్లు పడిపోయిన పాత దానికి, డొక్కు దానికి మీకు ఎత్తడిది ఇస్తున్నారంటే ఎలా ఉంటుందండి? వెయ్యినోడు ఎవరైనా ఉంటారా? మంచిగా కూడా వేసేస్తారు కదా. ఇది బాధపడలేదుగా అమ్మ అంటే బాధపడిందండి. ఏమండి ఏమండి యేసు ప్రభు మరి ఆయన ఏమండి మనం మంచి ముత్యములను కొనవెదుగుతున్న ఒక మనిషిని పోలి ఉన్నది పరలోక రాజ్యం. తనకు కలిగిందంతా అమ్మి ఏం చేస్తాడంటండి? మంచి ముత్యాన్ని కొనుక్కుంటాడంట. మంచి ముత్యం ఏంటది? పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. నీకు కలిగిందంతా అమ్మేసినా కానీ కొనుక్కోలేవమ్మా నువ్వు దేవుని రాజ్యాన్ని, కొనుక్కోలేవు. కానీ ఇంత స్వల్పంగా దేవుడు ఇస్తున్నాడు. ఈ రోజు నుంచి మనసు పెట్టి మనం ఏం చేయాలి? మన కోసం కాదు, మన బంగారం కోసం కాదు. మన మన పక్కన వాళ్ళు నెక్లెస్ వేసుకున్నారండి, నాకు నెక్లెస్ లేదండి. నెక్కకి లేసి పెడితేనే కాదు అందం. ఏమండి? నెక్లెస్ అంటారు కదా, నెక్కకి లేస్ అనమాట అది. ఏమండి? నెక్లెస్. కాబట్టి మనం చేతికి గాజులు ఉంటేనే కాదు, కొంతమందికి అంటే పంచి పెట్టడం అనే కళ లేక వాళ్ళ చేతులు అందాన్ని కోల్పోతాయి అంట. నెయిల్ పాలిష్ చేసి అందంగా పెట్టుకొని దీనికి ఒక బ్రాస్లర్ పెట్టి, ఏమండి ఉంగరాలు పెట్టి కడుపు నిండుద్దండి వాళ్ళకి. అవి పరలోక రాజ్యం తీసుకెళ్తాయండి. గుర్తుపెట్టుకోవాలి. ఏవి ఘనములో ఏవి నీచములో మనం గుర్తుపట్టాలి. దేవుని దృష్టికి ఏదైతే ఇష్టమైందో మనం ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఎంతవరకు ఈ లోకంలోనే ఉంటే మాత్రం మనం కూడా అందరిలానే అయిపోతాం. కాబట్టి ఎవరైనా సరే ఇష్టపడితే, ఈ మాటలు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ జీవితం మీకు ఏమీ లేకపోవచ్చు, ఈ రోజున లేకపోవచ్చు. ఒక్క విత్తనం మీరు పెట్టారు అంటే ఆ విత్తనం ఎన్ని కాయలు కాస్తుంది? ఒక ఆనప విత్తనం ఉందా పెట్టారనుకోండి, ఒకటే ఉందని, అది ఎన్ని కాయలు కాస్తుంది? మీ జీవితం అంతా తోటలు వేయచ్చు దాంతో. ఏమండి? అవునే కదా. 100 కాయలు వచ్చినాయి అనుకోండి, 100 కాయల్లో గింజలు తీసి తోటలేయండి. అర్థమవుతుందండి? ఎంతైనా దేవుడు తక్కువ చేయడు. పంచి పెట్టడం అనేటువంటిది లేకపోతే పాడుపడిపోతాయి అంట. నీరు చేదితేనే ఆ నుయ్య బాగుంటుందంటండి. అర్థమవుతుందండి? నీళ్ళు ఏం చేయాలంట? తోడాలంటండి. తోడకపోతే ఆ నీరు ఏమైపోద్దంట? పాడుపడిపోద్ది. అది వాడుతున్నారా లేదా అంటారు. వాడకపోతే ఏమవుద్ది? పాడైపోద్ది. కాబట్టి మనం మంచిగా ఈ రోజు నుంచి మరి అనేకులకు పంచి పెడితేనే మనం ఆశీర్వదింపబడతాం. అనేకులకు సువార్త ప్రకటించే బాధ్యత ఉంది. ఏమోనండి, చలి చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. వర్షాకాలం ఎలా ఉంటుందండి మీకు? వర్షాలండి బాగా పని అవ్వట్లేదండి. వేసవకాలం అబ్బో మా ప్రాణాలు. మరి 60 మంది వచ్చారు కదా వాళ్ళు సువార్థికులు. ఏమండి? వస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటో, వాళ్ళు ఎలా ఉండో తెలుసండి. స్వర్ణంది ఏంటి వాళ్ళు ఎవరో వచ్చారని చెప్పారు, వెళ్ళారా నిజంగానే? వెళ్ళాం. వాళ్ళు ఎలా అంటే మేమంటే మామూలుగా ఉన్నవాళ్ళు అండి, కానీ వాళ్ళు గెజిటెడ్ వాళ్ళు. ఏమంటే బ్యాంకుల్లో ఉద్యోగాలు, మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు. ఇలా వ్యాన్ ఎక్కేటప్పుడు అనేవారు వాళ్ళు. ఏమండి? నాకు సూర్యం అనిపించేది వాళ్ళని చూస్తే. బాగా ఎక్కువగా ఉంది, ఆయన పట్టించుకోకూడదు, ఎక్కేయడమే అంటా ఉండేవారు. ఎక్కడన్నా దిగి ఎలా అనేవారు అంట. కళ్ళు చీకట్లు వచ్చాయి, భయంకరమైన ఎండ. ఎక్కడ ఒక పెట్ట కూడా కనపడదండి. ఇక మైకులో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వింటమే. అర్థమవుతుందండి? గబగబా వెళ్ళటం ఇవ్వడం. అది ఎంతో తెలుసా? టైం ఎంత? మే 20 ఆ టైం అంటే మాటలు కాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఎండవానాలని అని జడిసి ఎంతకాలము మూలనుందు. ఏ సీజన్ వచ్చినప్పుడు కూడా కష్టపడిపోకూడదు. మనం దేవుని కోసం నిలబడటానికి ఇష్టపడాలి. నీ జీవితంలో ఎంత టైం ఉందో నాకైతే తెలియదు, కానీ మరి ఏం చేద్దాం? ఇప్పటి నుంచి అయినా సరే కొంతవరకు చేసి మన జీవితాన్ని సార్థకం చేసుకుని ఆయన కుడివైపు ఉన్నటువంటి గొర్రెలుగా మనం నిలబడదాం, నీతిమంతులుగా నిలబడదాం, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అటువంటి దేవుని కృప మనకి ఆయన అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగించుదాం. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన మహారాజా, ఘనమైన దేవా, మీకు వందనాలు. ఇంతవరకు వాక్యాల ద్వారా మాతో మాట్లాడారు. మీరు అత్యున్నత సింహాసనం మీద ఆసీనులై ఉండగా, మీ మహిమగల సింహాసనం మీద మీరు ఆసీనులై ఉండగా ఆయన మరి సమస్త దేవదూతలు కూడా మీతో ఉన్నప్పుడు ఆయన భూలోకంలో ప్రతి ఒక్కరూ మీ ఎదుట నిలవబడాలి అని మీ వాక్యాలు సెలవిస్తున్నాయి. అప్పుడు మీరు నాయన మనుషులందరినీ కూడా గొర్రెలుగా మేకలుగా విభాగిస్తారని, నాయన మరి మీ మాటల ప్రకారం చేసిన వారు, మీకు మీ ఇష్టాలు నెరవేర్చినటువంటి వారు, నాయన మీ చిత్తం నెరవేర్చిన వారు గొర్రెలుగా ఉంటారని, వారు ఆయన పరలోకాన్ని స్వతంత్రించుకుంటారని, నీ మాట ప్రకారం చేయకుండా మిమ్మల్ని అంగీకరించకుండా ఉన్నవాళ్ళు
నిత్యాగ్నిలోకి పోతారని నీ వాక్యాలు సెలవిస్తున్నాయి. తండ్రి, డిసైడ్ చేసుకోవాల్సినటువంటి సమయం మా జీవితంలో ఇప్పుడే తండ్రి. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మేమేమి చేయలేకపోతున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ రోజు నుంచి మీ నామం పేరట సువార్త ప్రకటించడానికి, మీ నామములో అనేకులకు సహాయం చేయడానికి మాకు మీ కృప అనుగ్రహించండి. మీ ఎదుట నిలబడినప్పుడు తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టి, నిజంగా నాయన మేము ఎంతో సంతోషపడాలి తండ్రి. నిజంగా నాయన మరి మీరు ఎంతో మా కోసం కష్టపడుతున్నారు. లోకం పుట్టినప్పటి కాడ నుంచి ఆ రాజ్యాన్ని మరి మీరు తయారు చేస్తూనే ఉన్నారు. నిజంగా ఎంత గొప్ప రాజ్యమో నాయన. మేము ఈ లోకంలో మాకు ఈ లోకం యోగ్యమైనది కాదు అని నీ వాక్యం సెలవుస్తుంది. నీ రాజ్యానికి రావడానికి నాయన, దాన్ని స్వతంత్రించుకోవడానికి ఈ లోకంలో ఏం చేయాలో మాకు నేర్పించారు. కాబట్టి ఈ రోజు నుంచి ఆ జీవితం కోసం, అక్కడ ఆయన మరి ఆ పౌరస్థితి కోసం, అక్కడ స్వతంత్రించుకోవడం కోసం ఇక్కడ మేము ఎంతైనా కష్టానైనా శ్రమనైనా ఓర్చుకునే శక్తిని మాకు దయచేస్తారని, పేదలంటే బీదలంటే ఆయన అల్పులంటే మాకు ఇష్టం దయచేయండి. వారిని ప్రేమించే గుణం మాకు ఇవ్వండి. యేసు ప్రభు గుణం మాకు ఇవ్వండి ప్రభువా. ఆయన వారికి చేస్తే మీకు చేసినట్లు అన్నారు. కాబట్టి ఈ రోజు నుంచి మీకు చేసినట్లుగానే గుర్తుపెట్టుకొని అందరికీ సువార్త ప్రకటించుదుగాక, అందరికీ కూడా హెల్ప్ చేయదుగాక. మమ్మల్ని ఆ విధంగా నడిపించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోనమని, మీ ఆకలి తీర్చేవారిగా, మీ దాహం తీర్చేవారిగా, మిమ్మల్ని చూడవచ్చిన వారిగా మేము ఉండాలని ప్రార్థిస్తూ ఆయన ఎవరైతే ఈ వాక్యాలు వింటారో వాళ్ళందరినీ సిద్ధం చేయమని నాయన, ఎవరి హృదయాల్లో మరి ఏ సాతాను యొక్క ప్లాన్స్ని అవన్నీ రద్దు చేసి నాయన, కేవలం ఈ లోకం కోసం మాత్రం కాకుండా మీకోసం బ్రతికేటువంటి ధన్యత వారందరికీ దయచేయమని, వినే చెవులు ప్రతి ఒక్కరికి దయచేయమని, వినే హృదయం నాయన, సిద్ధపడినటువంటి హృదయం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తూ విన్న వాక్యాలు నాలో మాలో ఫలింపచేయమని యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.